వివాహేతర సంబంధమే కారణంగా గంపల బాలేష్ హత్య, బండమీదపల్లిలో ఉద్రిక్తత, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో బండమీదపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన గంపల బాలేష్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని కుటుంబీకులు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. తూఫాన్ సిఐ రంగకృష్ణ వివరాల ప్రకారం బాలేష్ బుధవారం సాయంత్రం 7:30 ఇంట్లో చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య మనమ్మ తన కుమార్తెలతో కలిసి వెతకగా రాత్రి 11 గంటల సమయంలో గ్రామ పరిసరాల్లో పొలంలో బాలేష్ విగతజీవిగా కనిపించాడు. మృతదేహంపై తీవ్ర గాయాలుండగా దుస్తులు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. గ్రామానికి చెందిన ఓ వివాహితతో బాలేష్ కు వివాహేతర సంబంధం ఉండడంతో కక్ష పెంచుకున్న ఆమె భర్తే ఈ హత్యకు పాల్పడినట్లు మానవ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హత్యలో మరో ముగ్గురికి కూడా పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. బాలేష్ కు 3 కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె వివాహాన్ని మార్చి 25న నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాలేష్ గతంలో హస్తాల్పూర్ ఉప సర్పంచ్ గా పనిచేశారు. ఈ ఘటన నేపథ్యంలో బండమీదపల్లి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలేష్ మృతదేహాన్ని గురువారం రాత్రి వరకు తూఫాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచగా శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న బుధవారం తేదీ 28 జనవరి రోజున వెల్దుర్తి మండలం బండమీదపల్లి గ్రామానికి చెందినటువంటి అప్పల సాయిలు వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఊర్లో నేను గంపల బాలేష్ను చంపినానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. దానిలో భాగంగా మేము ప్రాథమిక దర్యాప్తు కోసం నేను డిఎస్పీ గారు బండమీదపల్లి గ్రామానికి నిన్న రాత్రి వెళ్ళి చూడగా అక్కడ ఊరు శివార్లోని ఒక 200 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి శవం అక్కడ రోడ్డు మీద కనిపించడం జరిగింది. అదే విషయాన్ని మేము ఊరు గ్రామస్తులు చెప్పగా వాళ్ళు వచ్చి చూసి ఆ సాయిలు భార్య ఎవరైతే చనిపోయిన బాలేష్తో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి గత కొంతకాలంగా అనుమానిస్తూ నిన్న వాళ్ళను ఆయన రిడాండెడ్గా ఆ పొలం శివార్లో పట్టుకొని వాళ్ళని చూసి ఆవేశంతో నేను గొడ్డలతో చంపినా అని చెప్పేసి ఒప్పుకోవడంతో ఆయన మీద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఆయనను అరెస్టు చేసి రేపు రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇంకొక 3 మీద కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేసినారు. వారి మీద ఏదైనా కూడా ఒక నిందలు నిజమే అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.